యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము. వాగ్దత్త భూమిని జయించుట. సన్నాహములు, పిలుపు. యావే తన సేవకుడైన మోషే మరణించిన పిమ్మట మోషే పరిచారకుడైన యెహోషువను ఇట్లు ఆజ్ఞాపించెను. నా సేవకుడైన మోషే గతించెను కనుక లెమ్ము, నీవీ జనులందరితో యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకిత్తునని ప్రమాణము చేసిన దేశమునకు పొమ్ము. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టిన భూమినెల్లా మీకిచ్చెదను. మహా అరణ్యము, లెబానోను మొదలుకొని యూఫ్రటీసు మహానది వరకును, పశ్చిమమున హిత్తీయుల దేశము మీదుగా మహాసముద్రము వరకును విస్తరించిన భూమి అంతయు మీకే చెందును. నీ జీవిత కాలములో ఎవరును నిన్నెదిరింపజాలరు. మోషేకు వలె నీకును నేను తోడయుందును, నిన్ను విడువను, నిన్నెడబాయను. దేవుని సహాయమునకు ధర్మశాస్త్రము అనుసరణ. ధైర్యస్థైర్యములను కలిగి ఉండుము. నీవు ఈ జనుల పితరులకు చేసిన వాగ్దానము ప్రకారము ఈ భూమి మీదకి నీవు వారిని నడిపింతువు. అట్లే నీవు దానిని ఇశ్రాయేలీయులకు పంచి ఇత్తువు. ధైర్యస్థైర్యములు మాత్రం కోల్పోకుము. నా సేవకుడు మోషే నీకిచ్చిన ధర్మశాస్త్రమును తూచా తప్పక అనుసరింతువేని నీవు కృతార్థుడవగుదవు. ఈ ధర్మశాస్త్రమును నిత్యము పఠింపుము. అహోరాత్రములు మననము చేసుకొనుము. దానిలో చెప్పిన నియమములన్నిటినీ పాటింపుము. అప్పుడు నీ కార్యములు సంపూర్ణముగా నెరవేరును, నీవు కృతార్థుడవగుదవు. నేను చెప్పినట్లు ధైర్యస్థైర్యములు అవలంబింపుము. నిర్భయముగా నిస్సంశయముగా ప్రవర్తింపుము. నీ దేవుడైన ప్రభువు ఎల్లవేళలా నీతో ఉన్నాడు. యోర్దాను ఆవలి తీరము వారి తోడ్పాటు. అంతట యెహోషువ ఈ విధముగా జనులకు చెప్పవలసినదిగా నాయకులను ఆజ్ఞాపించెను. ఆహార పదార్థములను సమకూర్చుకొనుడు. ఎందుకనా 3 రోజులలో యావే మీకిత్తునని వాగ్దానము చేసిన దేశమును వశము చేసుకొనుటకు యోర్దాను నదిని దాటవలయును. యెహోషువ రూబేను, గాదు సంతతి వారిని, మనష్షే సంతతి వారిలో సగము మందిని పిలిచి, మీ దేవుడైన ప్రభువు ఈ భూమిని మీకొసగును, మీకు విశ్రాంతిని ప్రసాదించును అని ప్రభువు దాసుడు మోషే మీతో చెప్పిన విషయమును జ్ఞప్తికి తెచ్చుకొనుడు. మీ ఆలుబిడ్డలు, పశువుల మందలు మోషే మీకిచ్చిన యోర్దాను ఈవలి తీరమున నిలవవచ్చును. కాని మీరు మీ బలగముతో నది దాటిపోవలయును. మీలో వీరులైన వారు ఆయుధములతో ముందు నడిచి మీ సోదరులకు సహాయము చేయవలయును. మీకు వలె మీ సోదరులకును ప్రభువు విశ్రాంతి దయచేయు వరకును వారును ప్రభువు ఇచ్చేదనన్న భూమిని వశము చేసుకున్నంత వరకు వారితో కలిసి పోరాడుడు. అటుపై యావే సేవకుడగు మోషే తూర్పున యోర్దాను ఈవలి తీరమున మీకిచ్చినదియు మీ స్వాధీనములో ఉన్నదియునగు దేశమునకు మీరు తిరిగి రావచ్చును అని చెప్పెను. అంతట వారు, నీవు చెప్పినట్లెల్లా చేయుదము, నీవు పొమ్మన్న చోటికి పోవుదము. సర్వ విధముల మోషే మాట వినినట్లు నీ మాట విందుము. మన దేవుడైన యావే మోషేకు వలె నీకును బాసటయ్యై ఉండునుగాక. నీ ఆనతికి ఎదురు తిరిగి నీ మాట వినని వారికి మరణశిక్ష విధింపుము. ధైర్యస్థైర్యములతో ఉండుము అని యెహోషువతో పలికిరి. 2వ అధ్యాయము. వేగులవారు యెరికో పట్టణము ప్రవేశించుట. నూను కుమారుడు యెహోషువ 2 వేగుల వారిని పిలిపించెను.
యెరికోకు పోయి వేగునడుపుడని షిత్తీము నుండి రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబు అను ఒక వేశ్య ఇంట ప్రవేశించి బస చేసిరి. దేశములో వేగు నడుపుటకు కొందరు ఇశ్రాయేలీయులు రాత్రి పట్టణములో ప్రవేశించరని యెరికో రాజునకు తెలిసెను. నీ ఇంట బస చేసిన వారిని బయటకు పంపుము, వారు దేశములో వేగు నడుపుటకు వచ్చిన వారు అని రాజు రాహాబు వద్దకు వార్త పంపెను. వేశ్య గూఢచారులను దాచియించి, మనుష్యులు మా ఇంటికి వచ్చిన మాట నిజమే, కాని వారు ఎచ్చట నుండి వచ్చిరో నేనెరుగను. రాత్రి నగరద్వారము మూయువేళ వారు బయటకు వెళ్ళిరి, ఎచ్చటికి వెళ్ళిరో నాకు తెలియదు. మీరు తొందరగా వారిని వెంటాడినచో పట్టుకొనగలరు అని పలికెను. అంతకు ముందే ఆమె చారులను మిద్దె మీదకెక్కించి జనుప కట్టల ప్రోగులో దాచి ఉంచెను. రాజభటులు వారిని యోర్దాను నదివైపు రేవు మార్గముల వరకు వెంటాడిరి. రాజభటులు బయటికి పోయినంతనే కోట తలుపులు మూయబడెను. రాహాబుతో వడంబడిక. వేగుల వారు పండుకొనుటకు ముందు వేశ్య మిద్దె మీదికి పోయి వారితో, యావే ఈ దేశము మీకిచ్చెను, మీరన్నా మాకు భయము కలుగుచున్నది. ఈ దేశ జనులందరూ మిమ్ము చూచి భీతిచి గడగడా వణుకుచున్నారు. మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యావే ఎర్ర సముద్రమును ఇంకించెను. యోర్దాను నది ఒడ్డున అమోరీయ రాజులకు సీహోనును ఓగును మీరు నాశము చేసితిరి. ఈ సంగతులన్నీ మేము వింటిమి. విన్నప్పుడు మా గుండెలు చెదిరిపోయెను. మిమ్మెదుర్కొనుటకిక మా వారిలో ఎవరికిని సాహసము లేదు. ఏలయనా మీ దేవుడైన యావే పైని ఆకాశమునందును క్రింద భూమియందును దేవుడై నేను మీ ఎడ దయ చూపితిని. మీరు కూడా నా తండ్రి ఇంటిలోని వారిపై కనికరము చూపింతుమని యావేపై ప్రమాణము చేయుడు. నా తల్లిదండ్రులను, సోదరులను, అక్క చెల్లెండ్రను, వారి బంధుమిత్రులను చంపకుండా రక్షింతుమని నాకు నిజమైన ఆనవాలిండు అని పలికెను. అందుకు వారు, మా ప్రాణములు బట్టి నీ ప్రాణములు కాపాడెదము, నీవు మాత్రము మా రహస్యమును వెల్లడింపకుము. యావే ఈ దేశమును మాకిచ్చినప్పుడు మేము నిన్ను దయతో విశ్వాసముతో ఆదరింతుము అనిరి. రాహాబు గృహము పట్టణపు గోడ కానుకొని ఉండెను. అందుచే ఆమె కిటికీ నుండి త్రాడు వేసి వేగుల వారిని క్రిందికి దింపెను. మిమ్ము తరుమబోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు కొండలలో దాగుకొనుడు, పిమ్మట మీ త్రోవన మీరు వెళ్ళుడు అని చెప్పెను. అంతట వారు, మేము చెప్పినట్లు చేసిన గాని మేము చేసిన ప్రమాణమును నిలుపుకొనజాలము. మేము మీ దేశములో ప్రవేశించినప్పుడు మాకు గుర్తుగా ఉండుటకు మమ్ము దింపిన కిటికీకి ఎర్రని దారమును కట్టుము. నీ తల్లిదండ్రులను, సోదరులను, నీ కుటుంబము వారినందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి నుండి బయటకు పోవు వ్యక్తి అపాయమునకు గురియగును, దానికి మమ్ములను నిందింపరాదు. నీ ఇంట ఉన్నవారిలో ఎవరికైనా అపాయము కలిగినచో మేము జవాబుదారులము. ఈ రహస్యమును నీవు వెల్లడించినచో నీవు మాచే చేయించుకొనిన ప్రమాణమును నిలుపుకొనము అని పలికిరి. అందులకు ఆమె, మీరు చెప్పినట్లే చేయుదును అని వారిని పంపించెను. వారు వెళ్ళిన తరువాత ఎర్రని దారమును కిటికీకి కట్టెను. వేగుల వారు తిరిగి వచ్చుట. చారులు కొండలపైకి పోయిరి. 3 రోజుల పాటు అచట దాగుకొనియుండిరి. రాజభటులు త్రోవ పొడుగున వారిని వెదకిరి, కాని వారు కనిపింపక తిరిగి వచ్చిరి. రాజభటులు తిరిగి వచ్చిన తరువాత
గూఢచారులిద్దరూ కొండలు దిగి నదిని దాటి నూను కుమారుడు యెహోషువ దగ్గరకు వెళ్ళి జరిగినదంతయు విన్నవించిరి. యావే ఆ దేశమునెల్లా మన చేతులకు అప్పగించినాడు. మనలను తలచుకొని ఆ దేశ ప్రజలప్పుడై తల్లడిల్లిపోవుచున్నారు అని చెప్పిరి. 3వ అధ్యాయము. యోర్దాను నదిని దాటుట. దానికి ముందు యెహోషువ వేకువజామున లేచి ఇశ్రాయేలీయులతో షిత్తీము నుండి బయలుదేరెను. వారు యోర్దాను నది ఒడ్డును చేరి దాటుటకు ముందు అచట బస చేసిరి. 3 రోజుల తరువాత నాయకులు శిబిరములో తిరుగుచు, మీ దేవుడైన యావే నిబంధన మందసమును లేవీయ యాజకులు మూసుకుని పోవుట మీరు చూచినంతనే మీరున్న చోటు విడిచిపెట్టి ఆ మందసము వెనుక వెళ్ళుడు. కాని మీరు మందసము దగ్గరుగా నడువరాదు. దానికిని మీకును 1000 గజముల ఎడముండవలయును. ఇంతకు ముందు మీరు ఈ త్రోవలో ప్రయాణము చేయలేదు కనుక మందసమును అనుసరించి వెళ్ళుడు అని ఆజ్ఞాపించిరి. మిమ్ము మీరు పవిత్రపరచుకొనుడు. ఎందుకనగా రేపు యావే మీ మధ్య అద్భుత కార్యములను చేయును అని యెహోషువ ప్రజలకు చెప్పెను. యెహోషువ, మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజలకు ముందు నడువుడు అని యాజకులతో పలికెను. యాజకులు నిబంధనపు పెట్టెను మోయచు ప్రజలకు ముందు నడిచిరి. ప్రయాణోపదేశములు. యావే యెహోషువతో, నేడు నిన్ను ఇశ్రాయేలు ప్రజల ముందు గొప్పవానిని చేసెదను. నేను మోషేకు వలె నీకును తోడయిందునని ఈ ప్రజలు తెలుసుకొందురు. నీవు నిబంధనపు పెట్టెను మోయు యాజకులను మీరు యోర్దాను గట్టును సమీపించి నిలబడుడు అని ఆనతివ్వవలెను. అప్పుడు యెహోషువ, నా దగ్గరకు రండు, మీ దేవుడైన యావే మాటలు వినుడు, సజీవుడైన దేవుడు మీతో ఉన్నాడని తెలుసుకొనుడు. అతడు కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిస్సీయులను, గెర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను మీ ఎదుటి నుండి తప్పక వెళ్ళగొట్టునని గ్రహింపుడు. సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటిపోవుచున్నది కనుక ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల నుండి గోత్రమునకు ఒకని వంతున 12 మందిని ఎన్నుకొనుడు. సర్వలోకనాథుడగు యావే నిబంధనపు పెట్టెనెత్తుకొని యాజకుల పాదములు యోర్దాను నీళ్లలో దిగగానే ఎగువ నుండి వచ్చు నీళ్లు దిగువ నీళ్ల నుండి వేరయి ఒకచోట ప్రోవై నిలుచును అనెను. నదిని దాటుట. యెహోషువ ఆజ్ఞ ప్రకారము యోర్దాను నదిని దాటుటకు ప్రజలు శిబిరము నుండి బయలుదేరిరి. యాజకులు నిబంధనపు పెట్టెనెత్తుకొని ప్రజల ముందు నడిచిరి. యోర్దాను నది కోతకాలమున పొంగి ప్రవహించును. నిబంధన మందసము మోయువారు యోర్దానులో దిగిరి. వారి పాదములు నీళ్లనంటగనే ఎగువ నుండి పారు నీళ్లు ఆగిపోయెను. సారెతాను చెంతనున్న ఆదాము పట్టణము వరకు చాలా దూరము నీళ్ళొక రాశిగా ఏర్పడెను. దిగువ వైపు అరబా అనబడు ఉప్పు సముద్రములోనికి ప్రవహించు నీళ్లు పూర్తిగా ఆగిపోయెను. ఇశ్రాయేలు ప్రజలు యెరికో పట్టణమునకు ఎదురుగా నదిని దాటిరి. ఇశ్రాయేలీయుల ప్రజలందరూ ఆరిన నేలపై నదిని దాటిపోవు వరకు నిబంధన మందసమును మోయు యాజకులు నది నడుమ ఎండిన నేలపై నిలబడిరి. 4వ అధ్యాయము. 12 రాళ్లను జ్ఞాపకార్థముగా వేయించుట. జనులందరూ యోర్దాను నదిని దాటుట పూర్తి అయిన తరువాత యావే యెహోషువతో, ఈ జనుల నుండి గోత్రమునకు ఒకని చొప్పున 12 మందిని ఎన్నుకొనుము. యోర్దాను నడుమ యాజకులు నిలిచిన చోటు నుండి 12 రాళ్లను తీసుకుని పోయి
రాత్రి బస చేయు చోట ఉంచుడని వారిని ఆజ్ఞాపింపుము అని పలికెను. అంతటా యెహోషువ ఇశ్రాయేలీయుల నుండి గోత్రమునకు ఒకని వంతున 12 మందిని ఎన్నుకొని వారిని పిలిచి ఇట్లు చెప్పెను. యోర్దాను నది మధ్యలోనికి పోయి మీ దేవుడైన యావే మందసము నిలిచిన స్థలము నుండి ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క రాతిని భుజమున పెట్టుకుని తీసుకుని రండు అని చెప్పెను. ఈ రాళ్ళు నీకు జ్ఞాపక చిహ్నముగా ఉండును. రాబోవు కాలమున ఈ రాళ్ళెందుకని మీ పిల్లలు అడిగినప్పుడు యావే నిబంధన మందసము యోర్దాను నదిని దాటుచుండగా ఆ పెట్టె ఎదుట నదీ ప్రవాహము ఆగిపోయెను. ఆ రాళ్ళు ఇశ్రాయేలీయులకు ఆ విషయమును ఎల్లప్పుడూ గుర్తు చేయుచుండును అని వారికి చెప్పుడు. ఇశ్రాయేలీయులు యెహోషువ చెప్పినట్లు చేసిరి. యావే యెహోషువతో చెప్పినట్లు గోత్రముల లెక్క చొప్పున యోర్దాను నది నడుమ నుండి 12 రాళ్లను తీసుకొని శిబిరమునకు మోసుకొని పోయి అచట పాతిరి. యెహోషువ యోర్దాను నది నడుమ నిబంధనపు పెట్టె మోయు యాజకులు నిలబడిన చోట కూడా 12 రాళ్లను పాతించెను. అవి నేటికిని అక్కడ కలవు. నదిని దాటుటను ముగించుట. ప్రజలతో యావే యెహోషువకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను మోషే ఆజ్ఞాపించిన కట్టడలన్నిటినీ వినిపించు వరకు యాజకులు నిబంధన మందసమును మోయచు ఏటి నడుమ నిలుచుండిరి. ప్రజలు తొందరగా నదిని దాటిరి. జనులందరూ దాటిన తరువాత నిబంధన మందసముతో యాజకులను దాటిరి. రూబేనీయులు, గాదీయులు, మనష్షే గోత్రము వారిలో సగపాలు జనులను మోషే వారిని ఆజ్ఞాపించినట్లు ఆయుధములు ధరించి ఇశ్రాయేలు ప్రజ ఎదుట నదిని దాటిరి. దాదాపు 40,000 మంది ఆయుధములు ధరించి యుద్ధమునకు యోగ్యులైన యోధులు ప్రభువు సన్నిధిలో యెరికో మైదానము వైపు యుద్ధము చేయుటకై నదిని దాటిరి. ఆనాడు ఇశ్రాయేలీయుల ముందు యావే యెహోషువను ఘనపరచి మోషేను గౌరవించినట్లు అతని ఎడలను జీవితకాలమంతా గౌరవము కలిగి ఉండినట్లు చేసెను. నిబంధనపు పెట్టెను మోయుచున్న యాజకులను యోర్దాను నదిలో నుండి బయటకు రమ్మని చెప్పుము అని యావే యెహోషువను ఆజ్ఞాపించెను. నదిలో నుండి పైకి రండు అని యెహోషువ యాజకులతో పలికెను. యావే నిబంధనపు పెట్టెను మోయుచున్న యాజకులు నది నుండి పైకి వచ్చి గట్టుపై కాలు మోపగానే నదిలోని నీళ్లు మునుపటి చోటుకి చేరుకొని పూర్వపు రీతిని గట్లు పొర్లి ప్రవహించెను. గిల్గాలు చేరుట. మొదటి నెల 10వ రోజున జనులు యోర్దాను నుండి వెడలి వచ్చి యెరికో పట్టణమునకు తూర్పు వైపున గిల్గాలులో దిగిరి. నది నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిల్పెను. అతడు ఇశ్రాయేలీయులతో, రాబోవు కాలమున మీ పిల్లలు ఈ రాళ్ళెందుకని మిమ్ము అడిగినప్పుడు ఇశ్రాయేలీయులు ఎండిన నేలపై యోర్దానును దాటిరి. మేము దాటు వరకు మా దేవుడైన యావే యోర్దాను నీళ్లను ఇంకించెను. పూర్వము మా దేవుడైన యావే మేము దాటు వరకు రెల్లు సముద్రము నీళ్లను కూడా ఇట్లే ఇంకించెను. భూమి మీద సకల జాతి జనులు యావే శక్తి సామర్థ్యములను గుర్తించి ఆ ప్రభువు పట్ల భయభక్తులు చూపుట కొరకు అతడిట్లు చేసెనని చెప్పుడు అని పలికెను. 123వ కీర్తన. పీడితుల ప్రార్థన. ప్రభు, స్వర్గమునందు ఆసీనుడైన వాడా, నేను నీ వైపు కన్నులెత్తియున్నాను. సేవకుల కన్నులు యజమానుని చేతి మీదను, చెలికత్తె కన్నులు యజమానురాలి చేతి మీదను నిల్చియుండినట్లే మన దేవుడైన ప్రభువు మనలను కరుణించు వరకును మన కన్నులను
ఆయన మీద నిలిపి ఉంచుదము. ప్రభు, మాకు దయచూపండి, మమ్ము కరుణించండి. మేము చాలా అవమానములకు గురి అయితిమి. ధనవంతులు మమ్ము చాలా నిందించిరి, గర్వాత్ములు మమ్ము గేలి చేసిరి.